ఈ మహిళా శక్తిని కనుక ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఉంటామని నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలామంది ఈ 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పిన తర్వాత చాలామంది ఆశలు పెరిగినాయి. ఎందుకంటే చాలామంది టీవీలో కూర్చొని అనుకుంటారు, మేము ఆల్రెడీ చట్టసభల్లో ఉన్నాం, మాకులా చూసి మాకులా వాళ్ళు కూడా రావాలని కోరుకునే చాలామంది ఆడబిడ్డలు ఉన్నారు. కొంతమంది అయితే వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరకదు, కానీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు కనీసం ఒక పార్టీ ముందుకొచ్చి, తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి ఈరోజు మనం ఒక నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకోవాలి. ఏమో ఇక్కడ కూర్చున్న మీ తాలూకా ఇంట్లో మీ భార్యో మీ పిల్లలో ఎవరో ఒకరు చట్టసభల్లో ఉంటారేమో ఎవరికి తెలుసు, అవకాశం వస్తుందేమో ఎవరికి తెలుసు. నేను అనుకున్నానా టీచర్గా ఉన్న నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా మీ అందరి ముందు ఇలా మాట్లాడతానని? ఆ రోజు బై గాడ్స్ గ్రేస్, చంద్రబాబు నాయుడు గారి దయ, బైకరపేట నియోజకవర్గ ప్రజల తాలూకా ఆశీర్వాదం. అట్ ద సేమ్ టైం ఎవరు తెల్లరాత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు ఇంతమంది మహిళా రిజర్వేషన్ విషయంలో 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరైనా రావచ్చు ఆ టైంలో.